ప్రాతిపదికన వేలాది మంది లక్షలాది మంది విచ్చేసినా కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకూడదనే విధంగా పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్ షెడ్స్ తోటి బ్యారికేడ్స్ తోటి అదేవిధంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా ముఖ్యంగా శానిటేషన్ కానీ ఇట్లా డయాస్ అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వెన్యూ కానీ ఇట్లా దేనికి దానికి అటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా కమిటీలతోటి వర్కౌట్ 16వ తేదీన జరగబోయేటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గడప నుంచి ప్రతి ఇంటి నుంచి లక్షలాది మంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు రావడానికి ఉవ్విళ్ళాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే 2024లో ఈ రాష్ట్రానికి ఒక ఖాళీ ఖజానా అప్పగించినటువంటి పరిస్థితుల్లో అత్యంత దయానీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి అప్పగించినటువంటి స్థితిలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏదైతే ఈ యొక్క 14 నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఒక తల్లికి వందనం కానీ, ఒక 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం కానీ, 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఒక అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కానీ, తద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో కానీ, ఏదైతే మరి 16,350 పోస్టుల టీచర్ల భర్తీ కానీ, 3 గ్యాస్ సిలిండర్ ఉచితం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ 14 నెలల నుంచి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందుతూ ఉండడం కానీ, వీటితో పాటు ఇవాళ రాజధాని నిర్మాణం, మరొక పక్క పోలవరం నిర్మాణం, మరొక పక్క పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఈ రకంగా సంక్షేమ అభివృద్ధే కాదు, ఈవేళ వీటన్నిటికీ మించి ఈవేళ ఒక ప్రాధాన్యత
ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ధరలు పెరుగుతూ ఉండడాన్నే ఈరోజు ప్రజలు గమనించారు. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధరలు తగ్గడాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏదైతే జిఎస్టి గతంలో 4 స్లాబ్లు ఉంటే ఈరోజు 2 స్లాబ్లకి పరిమితం చేయడం ద్వారా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా దగ్గర 15,000 నుంచి 45,000 రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబం ఆదా అవుతూ ఉంది అని అంటే ప్రజలు మధ్యతరగతి పేద వర్గాలు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి మరి ఈవేళ పెద్ద ఎత్తున జిఎస్టీ ద్వారా ఏదైతే లబ్ధి పొందుతూ మరి ఈవేళ ఆ కుటుంబాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఈ యొక్క ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.